మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూర్ మహాత్మా జ్యోతిబా పూలే గురుకులంలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న రాచర్ల కార్తీక్ అనే విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లికి చెందిన రాచర్ల కార్తీక్ తన గదిలో బెడ్కు ఉరివేసుకుని మరణించడం అనుమానాలకు తావిస్తోంది. తాము వచ్చేలోపు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారని కార్తీక్ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సీసీ కెమెరాలు సైతం అందుబాటులో లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. పాఠశాల యాజమాన్యాన్ని నమ్మి పంపిస్తే తమకు పుత్రశోకం మిగిలిందని కార్తీక్ పేరెంట్స్ బోరున విలపించడం కలిచివేసింది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న గురుకుల విద్యార్థుల వరుస మరణాల పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుండి హాస్టల్లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు కూడా హాస్టల్ ఒక సీసీ ఫుడ్ మీద అనుమానం ఉంది. మేము వచ్చేవరకు సీసీ ఫుడ్ లేదు, వచ్చేవరకు బాడీని కూడా ఉంచలే, తీసుకెళ్ళి ఆడ పెట్టేసి అసలు ఏమైందో ఏం లేదు, జరిగిపోయింది అయిపోయింది అని చెప్పి అంతే సార్. ఎంక్వైరీ అంటే ఇక సార్ వాళ్ళు వచ్చింది అది అని చెప్తుండ్రు. మా తెలియదు ఇక్కడికి వచ్చినారు, మరి ఎట్లా జరిగింది. ఒక పెద్ద స్కూల్ ప్రిన్సిపల్ కూడా అక్కడనే ఉన్నాడట, వట్టనపేట అక్కడ ఎవరు నాకు ఆడ ఉన్నాడా, నాకు వచ్చినాడు ఇప్పుడు వచ్చినాడు సార్ పిలిపించినాడు, ఆడ ఉన్నాడు ఇట్లా అన్నాడు. చెప్పండి అసలు మనకు నమ్మి పంపినాం, మరి మనకు ఏంటి సొల్యూషన్? ఆయన ఎంత ఆయన చనిపోయినాం అంతే, కానీ అసలు సొల్యూషన్ ఏంటి తెలియాలి కదా సార్. ఇక్కడ వచ్చి అది రేగొండ మండలము గోరుకొత్తపల్లి నుంచి పంపించాం. భూపాలపల్లి హాస్టల్లో కూడా చదివినాడు, 5th క్లాస్ నుంచి ఇంటర్ కూడా. ఈ స్కూల్ యాజమాన్యం మీద అనుమానం ఉన్నది. ఒకటి మాకు ఇక్కడ అసలు ఏదో నమ్మి పంపినాం, కానీ ఇక్కడ చూసుకోవడానికి కూడా అసలు ఏమి కెమెరాలు కూడా లేవు. మరి అసలు ఏది ఏదైనా పలు యాజమాన్యం మీద చర్య తీసుకోవాలని తీసుకుంటారనే ఉద్దేశంతోనే మన ఏ బాబాని కాదు, వాళ్ళు కూడా ఉన్నారు. కాల్ చేయొచ్చు కదా, కాల్ కూడా చేయాలంటే అర్థం చేసుకోవాలి. నా కొడుకు నాలుగు బయటికి రావాలి కదా, పడాలి కదా. నాకు అందరి గురించి పుత్ర శోకం పెట్టింది నాకు.